తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసే ఆసనం అయితే సమయం అనేది రావడం అయితే జరిగింది. ఇక దాదాపు 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ కొత్త పెన్షన్ల పథకము రూ. 4,016 ప్లస్ రూ. 6,016. అదేవిధంగా మహిళలకు సంబంధించిన మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఒక్క మహిళల ఖాతాలలో రూ. 2,500 నిధులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఇటువంటి లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తారంట. ఇక దీనికోసం పూర్తి అర్హతల జాబితా అనేది రిలీజ్ చేయబోతున్నారు. ఇక దీనికోసం డేట్ అనేది ఫిక్స్ కూడా చేయడం అయితే జరిగింది. ఇటు మహాలక్ష్మి పథకం కింద మొత్తం సంవత్సరానికి రూ. 30,000, ఏడాదికి ప్రతి నెల రూ. 2,500 ఏదైతే పెన్షన్ డబ్బులు తీసుకుంటారో మహిళల ఖాతాలలో. ఇక దీనికోసం ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, అదేవిధంగా ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండాలి. అంతేకాకుండా తాజాగా వచ్చినటువంటి మనకి జూన్ నెల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, జూన్ నెల పెన్షన్లు ఈ ఆగస్ట్ నెలలో ఇంకా పంపిణీ చేస్తున్నప్పటికీ ఎవరికైతే రాలేవో ఆ పెన్షన్ డబ్బులు తిరిగి మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి? 2 నెలల నుంచి 3 నెలల నుంచి నెల పెన్షన్ల వరకు ఇప్పటివరకు ఎవరి ఖాతాలలో జమ కాని వారు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేయాలో చెప్తాను. అదేవిధంగా ఈ కాలంలో మనకి ఈ నెలలో నుంచి 2-3 నెలల్లో చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు కూడా పూర్తి రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది. ఇక వారి నుంచి రికవరీ పెన్షన్లు కూడా రికవరీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఎవరెవరి ఖాతాలు అనేది పూర్తిగా రద్దు చేయబోతున్నారు, ఎవరిని పెన్షన్ల నుంచి తీయబోతున్నారు, అదేవిధంగా ఎవరికి ఈ కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ డైలీ పోస్ట్ చేస్తాను కాబట్టి సో అప్డేట్స్ తెలుసుకోవాలనుకునేవారు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. అదేవిధంగా ఇప్పటివరకు వీడియో చూసి కూడా లైక్ చేయని వారు చాలామంది అయితే ఉన్నారు. సో లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని హైప్ చేయండి, కొన్ని పాయింట్స్ ఇవ్వండి. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్లను అందజేస్తామని ఎటువంటి నకిలీ ఏదైతే సీఎం కేసీఆర్ గారి పాలనలో ఉన్నప్పుడు చాలామంది లబ్ధిదారులు ఇక్కడ అర్హులు కాకుండా పెన్షన్ డబ్బులను అయితే తీసుకున్నారని అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలపడం అయితే జరిగింది అధికారులు. ఇక అటువంటి వారి బోగస్ సర్టిఫికేట్లు చూపిస్తూ అర్హులు కాకుండా ఈ పెన్షన్లు తీసుకునేవారు అర్హత పెన్షన్లు వారిని అందరినీ పూర్తిగా అయితే రద్దు చేయబోతున్నారు. ఇక ఈ ఆగస్టు నెలలో చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు కూడా రద్దు చేయడం అయితే జరిగింది. ఇక ఈ సర్వే అనేది ఊరూరా వెళ్ళి మనకైతే చెక్ చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఎవరైతే అనర్హులుగా గుర్తించబడతారో వారి నుంచి పెన్షన్ రికవరీతో పాటుగా పూర్తిగానైతే వారి ఖాతాను అనేది రద్దు చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక మనకి ఈ కొత్త పెన్షన్లు మొత్తం రద్దు ప్రాసెస్ జరిగిన తర్వాత కొత్త అర్హుల జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత ఈ కొత్త పెన్షన్లను అయితే పంపిణీ చేస్తామని మన మంత్రి సీతక్క వెల్లడించడం అయితే జరిగింది. ఇక మనకి మహిళల ఖాతాలలో మహాలక్ష్మి పథకం కింద ఇటు రూ. 2,500, పెన్షన్ల పథకం కింద కొత్త పెన్షన్లు రూ. 4,016 ప్లస్ రూ. 6,016 కొత్త పెన్షన్లు. ఇటు 2 పథకాలు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో అన్ని మండలాల్లో ఈ పెన్షన్ డబ్బులు దాదాపు రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఒక నెల నుంచి ముందే ఈ డబ్బులను అయితే విడుదల చేస్తారు. దాదాపు ఈ సెప్టెంబర్ నెలలో జమ కావచ్చు. ఇక మనకి జూన్ నెల పెన్షన్లు రాని వారికి కూడా మనకి ఆగస్ట్ నెల చివరి వారం నుంచి ఇచ్చేటువంటి పాత పెన్షన్లలో కలుపుకొని 2 నెలల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తారంట. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గ్యాస్, జై హింద్.